హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పయానా మ్యూజిక్. సో ఈరోజు ఈ వీడియోలో ఫ్లాట్ మైనర్ స్కేల్ ఎలా గుర్తుపెట్టుకోవాలని సింపుల్ ట్రిక్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని ఫ్లాట్ మేజర్ స్కేల్స్ ఎలా ప్లే చేయాలి, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఫ్లాట్స్ అనేటివి మేజర్ స్కేల్స్ ఎలా ఫామ్ అయినాయి, సో అవంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో నేనేమంటే సింపుల్గా మేజర్ స్కేల్, ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి వాటి నోట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. సో ముందుగా ఎగ్జాంపుల్, మేజర్ స్కేల్స్లో ఏవైతే నోట్స్ అనేవి ఉంటాయో మైనర్ స్కేల్లో కూడా అవే నోట్స్ అనేవి షేర్ అవుతాయి. సో అవే నోట్స్ వస్తాయి. ఓన్లీ చేంజ్ ఏదేమంటే స్టార్టింగ్ ఎండింగ్ నోట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ మేజర్ స్కేల్ విత్ ఫ్లాట్ తీసుకుంటే ఎఫ్ మేజర్ స్కేల్ చూస్తే, సో ఎఫ్ మేజర్ స్కేల్లో ఇలా ఉంటుంది. సో ఎఫ్ మేజర్ స్కేల్ చూస్తే ఇలా ఉంటుంది. సో ఎఫ్ మేజర్ స్కేల్ ఏమంటే ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రం వస్తుంది, అది బి ఫ్లాట్. సో ఎఫ్ మేజర్ స్కేల్ అయితే ఏవైతే నోట్స్ వస్తాయో దీని ఎఫ్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ కూడా అదే నోట్స్ వస్తాయి. ఫ్లాట్స్ కూడా ఏమైతే ఉంటాయో ఫ్లాట్స్ నోట్స్ అవే ఏవైతే ఎఫ్ మేజర్ స్కేల్ వస్తాయి, మేజర్ స్కేల్ ఏ వస్తాయి, మైనర్ స్కేల్ కూడా అవే వస్తాయి. అండ్ ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ నోట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ మేజర్ స్కేల్ కదా, అండ్ ఎఫ్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎఫ్ మేజర్ స్కేల్ నుంచి ఎఫ్ కదా స్టార్ట్ అయ్యేది, ఎఫ్ కదా బ్యాక్ సైడ్ 3 నోట్స్ అంటే ఎఫ్, ఈ, డి. సో థర్డ్ నోట్, సో మేజర్ స్కేల్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి థర్డ్ నోట్ అయితే ఏదైతే ఉంటుందో అది వచ్చి మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్. సో ఎఫ్ మేజర్ స్కేల్ అయితే దాని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏమవుతుందంటే డి, ఎందుకంటే బ్యాక్ నుంచి కౌంట్ చేస్తే ఎఫ్ 1, 2, 3. సో ఎఫ్ మేజర్ స్కేల్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే డి. సో ఎఫ్ మేజర్ స్కేల్లో ఏవైతే నోట్స్ వస్తాయో డి మైనర్ స్కేల్ అంటే ఎఫ్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి డి మైనర్ స్కేల్ కదా, డి మైనర్ స్కేల్లో కూడా అదే నోట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏమంటే ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ చేంజ్ అవుతుంది. ఎఫ్ మేజర్ స్కేల్ ఎఫ్తో స్టార్ట్ అయితే దీని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ డితో స్టార్ట్ అయ్యి డితో ఎండ్ అవుతుంది. సో చూసుకుంటే డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి ఫ్లాట్, సి, డి. సో నోట్స్ అనేది సేమ్, ఫ్లాట్స్ కూడా ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ ఏదైతే బి ఫ్లాట్ వచ్చింది, డి మైనర్ స్కేల్ కూడా సేమ్ బి ఫ్లాట్. రిమైనింగ్ నోట్స్ అన్ని సేమ్, ఏమంటే స్టార్టింగ్ డితో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయితే డితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ మేజర్ స్కేల్ కదా, నెక్స్ట్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ మైనర్ స్కేల్ ఏదంటే ముందు మేజర్ స్కేల్ చూద్దాం. నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏది ఫ్లాట్స్ లేదంటే బి ఫ్లాట్. బి ఫ్లాట్ స్టార్ట్ అయ్యేది బి ఫ్లాట్తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయితే కూడా బి ఫ్లాట్తో ఎండ్ అవుతుంది. సో బి ఫ్లాట్ మేజర్ స్కేల్ తీసుకుంటే బి ఫ్లాట్, సి, డి, ఈ ఫ్లాట్, ఎఫ్, జి, ఏ, బి ఫ్లాట్, బి ఫ్లాట్, ఏ, జి, ఎఫ్, ఈ ఫ్లాట్, డి, సి, బి ఫ్లాట్. సో బి ఫ్లాట్ మేజర్ స్కేల్ ఏమొస్తాయంటే 2 ఫ్లాట్స్ వస్తాయి, బి ఫ్లాట్, ఈ ఫ్లాట్. సో ఓన్లీ 2 ఫ్లాట్స్ వస్తాయి. సో బి ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ తెలియాలంటే సేమ్ ఇంతకుముందు అలాగే. సో 3 నోట్స్ కౌంట్ చేయాలి, బి ఫ్లాట్, ఏ, జి. సో బి ఫ్లాట్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే జి. సో జీతో స్టార్ట్ అయ్యి జీతో ఎండ్ అవుతుంది. అండ్ నోట్స్ కూడా మేజర్ స్కేల్లో బి ఫ్లాట్ మేజర్ స్కేల్లో ఏవైతే ఫ్లాట్స్ వస్తాయో అవే ఫ్లాట్స్ అండ్ నోట్స్ కూడా. సో ఇప్పుడు జీ మైనర్ స్కేల్ తీసుకుంటే జి, ఏ, బి ఫ్లాట్, సి, డి, ఈ ఫ్లాట్, ఎఫ్, జి. అగైన్ బ్యాక్ జి, ఎఫ్, ఈ ఫ్లాట్, డి, సి, బి ఫ్లాట్, ఏ, జి. సో ఇది జీ మైనర్ స్కేల్. అండ్ బి ఫ్లాట్ ఒక బి ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ అని కూడా అనొచ్చు, జీ మైనర్ స్కేల్ అనేది. సో ఇది జీ మైనర్ స్కేల్. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే ఈ ఫ్లాట్, బి ఫ్లాట్ తర్వాత వచ్చేది ఈ ఫ్లాట్. ఈ ఫ్లాట్ నోట్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది, ఈ ఫ్లాట్, ఎఫ్, జి, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి, ఈ ఫ్లాట్.
E flat, again back, E flat, D, C, B flat, A flat, G, F, E flat. సో E flat మేజర్ స్కేల్ ఏమంటే 3 ఫ్లాట్స్ వస్తాయి. అలాగే E flat మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ తెలియాలంటే సో E flat, అగైన్ 3 నోట్స్, బ్యాక్ కౌంట్ చేస్తే E flat, D, C. సో E flat ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే C. సో సి మైనర్ స్కేల్ చేస్తే నోట్స్ అనేది E flat, A flat, B flat సేమ్ నోట్స్. స్టార్టింగ్ వచ్చి Cతో స్టార్ట్ అవుతుంది. C, D, E flat, F, G, A flat, B flat, C. Again back. C, B flat, A flat, G, F, E flat, D, C. సో ఇది సి మైనర్ స్కేల్ ఫ్లాట్స్లో. నెక్స్ట్ ఈ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్ మేజర్ స్కేల్ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, జి, ఏ ఫ్లాట్, ఏ ఫ్లాట్, జి, ఎఫ్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఇది. ఏ ఫ్లాట్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే అగైన్ బ్యాక్ సైడ్ 3 నోట్స్ కౌంట్ చేయాలి. ఏ ఫ్లాట్, జి, ఎఫ్. సో ఏ ఫ్లాట్ నుంచి థర్డ్ నోట్ ఏదంటే ఏ ఫ్లాట్, జి, ఎఫ్, ఎఫ్. సో ఏ ఫ్లాట్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఎఫ్ మైనర్ స్కేల్. సో నోట్స్ తీసుకుంటే ఎఫ్, జి, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, ఎఫ్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, జి, ఎఫ్. సో ఇది ఎఫ్ మైనర్ స్కేల్. తర్వాత ఏ ఫ్లాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే డి ఫ్లాట్. సో డి ఫ్లాట్ ఒక నోట్ తీసుకుంటే డి ఫ్లాట్, E flat, F, G flat, A flat, B flat, C, D flat. Again back. D flat, C, B flat, A flat, G flat, F, E flat, D flat. So D flat ఇది. D flat ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏమంటే అగైన్ 3 నోట్స్ కొంచెం D flat, C, B flat. సో D flat నుంచి థర్డ్ నోట్ ఏదంటే C, B flat, B flat. సో B flat వచ్చి డి ఫ్లాట్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్. సో బి ఫ్లాట్ నోట్స్ చూసుకుంటే బి ఫ్లాట్, సి, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, జి ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్. అగైన్ బ్యాక్. బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, జి ఫ్లాట్, ఎఫ్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి, బి ఫ్లాట్. సో ఇది బి ఫ్లాట్ మైనర్ స్కేల్. నెక్స్ట్ బి ఫ్లాట్ తర్వాత వచ్చే డి ఫ్లాట్ మేజర్ స్కేల్ అండ్ రిలేటివ్ మేజర్ స్కేల్ వచ్చి బి ఫ్లాట్. నెక్స్ట్ డి ఫ్లాట్ తర్వాత వచ్చే మేజర్ స్కేల్ అంటే జీ ఫ్లాట్. సో జీ ఫ్లాట్ నోట్ తీసుకుంటే జీ ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి ఫ్లాట్, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్, జీ ఫ్లాట్. అగైన్ బ్యాక్. జీ ఫ్లాట్, ఎఫ్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి ఫ్లాట్, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, జీ ఫ్లాట్. సో జీ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఇది. జీ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే బ్యాక్ కౌంట్ 3 నోట్స్. జీ ఫ్లాట్, ఎఫ్, ఈ ఫ్లాట్. సో జీ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఈ ఫ్లాట్. సో సేమ్ జీ ఫ్లాట్లో అయితే ఏవైతే నోట్స్ జీ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఏవైతే నోట్స్ వస్తాయో ఈ ఫ్లాట్ మైనర్ స్కేల్ కూడా అవే నోట్స్ సేమ్ నోట్స్ వస్తాయి. స్టార్టింగ్ ఎండింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లాట్, ఎఫ్, జీ ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి ఫ్లాట్, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి ఫ్లాట్, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, జీ ఫ్లాట్, ఎఫ్, ఈ ఫ్లాట్. ఇది ఈ ఫ్లాట్ మైనర్ స్కేల్. నెక్స్ట్ లాస్ట్ మైనర్ స్కేల్ అండ్ మేజర్ స్కేల్ ఏదేమంటే సి ఫ్లాట్. సో సి ఫ్లాట్ మేజర్ స్కేల్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సి ఫ్లాట్, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్ ఫ్లాట్, జీ ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి ఫ్లాట్. అగైన్ బ్యాక్. సి ఫ్లాట్, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, జీ ఫ్లాట్, ఎఫ్ ఫ్లాట్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి ఫ్లాట్. సో అగైన్ కౌంట్ చేసుకుంటే సి ఫ్లాట్ నుంచి బ్యాక్ థర్డ్ నోట్ ఏమంటే సి ఫ్లాట్, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్. సో ఏ ఫ్లాట్. సో సి ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే ఏ ఫ్లాట్. సో అగైన్ ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి ఫ్లాట్, డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, ఎఫ్ ఫ్లాట్, జీ ఫ్లాట్, ఏ ఫ్లాట్. అగైన్ బ్యాక్. ఏ ఫ్లాట్, జీ ఫ్లాట్, ఎఫ్ ఫ్లాట్, ఈ ఫ్లాట్, డి ఫ్లాట్, సి ఫ్లాట్, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్. చూసారా ఏ స్కేల్ ప్లే చేసినా ఆ సౌండ్ అనేది సారీ గమ పదని సా అలాగా ఫీల్ అనేది వస్తుంది. సో ఆ విధంగా
ఈ మేజర్ ఫ్లాట్స్ మైనర్ స్కేల్ అనేది నోట్స్ ఫార్మాటే అండ్ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా మీకు ఈ ట్రిక్ ఉపయోగపడుతుందని అనుకుంటాను. సో మీకు అర్థం ఉంది అనుకుంటే, అర్థం కాకపోతే దయచేసి కామెంట్లో ఏ మైనర్ స్కేల్ కానీ ఏ నోట్స్ కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.